అతను ర్యాపిడో వెనకాల కూర్చున్న అమ్మాయిని ఏదో దారిలో తీసుకెళ్ళాలి. ఎందుకు వేరే దారి తీసుకెళ్తున్నావు అంటే ఇది షార్ట్ కట్ అమ్మా అని ఏదో చెప్తాడు. కొంత దూరం పోయిన తర్వాత హీ స్టార్టెడ్ అబ్యూజింగ్ అండ్ రేప్స్ పెరిగాయి. బట్ అవి కూడా రికార్డ్ అవుతాయి కదా సార్. రికార్డ్ అయినా కూడా క్రైమ్ అయిన తర్వాత నువ్వు వాడికి పనిష్మెంట్ ఇస్తావు కానీ ఈమెకున్న సఫరింగ్ను మనం తీసేయలేము. సో ఎదుటోడు జైలుకి వెళ్ళొచ్చు, వాడిని ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఈమెకున్నటువంటి డ్యామేజ్ను మనం కంట్రోల్ చేయలేము. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఇట్ టేక్స్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంత ఈజీ కాదు. ఎస్, ఆ డ్యామేజ్ ఇప్పుడు ఇంజరీ తర్వాత స్కార్ ఉంటుంది. మనం కట్ చేస్తే ఇక్కడ హీల్ అవుతుంది. హీల్ అయినా కూడా ఒక స్కార్ ఉండిపోతుంది. అలాగే అది సైకలాజికల్ ఇంజరీ. ఆ సైకలాజికల్ ఇంజరీ నుంచి బయటపడడానికి కొంచెం టైం కాదు, లైఫ్ లాంగ్ స్కార్ ఉంటుంది. సో కనుక ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా విక్టిమ్ వస్తే విక్టిమ్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు దే షుడ్ ఓవర్కమ్, బికాస్ లైఫ్ విల్ గో ఆన్. అదే ఇష్యూతో జీవితాన్ని ఆపుకోలేము. కనుక లైఫ్ ఎలా వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి అనేది సైకియాట్రిస్ట్ల హెల్ప్ తీసుకోవాలి. సో దాన్ని దే హ్యావ్ టు ప్రొసీడ్ ఇట్. రెగ్యులర్గా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్లకు కొంత వాళ్ళ శరీరం మీద వాళ్లకు కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అమ్మాయిలకు కూడా. సో రెగ్యులర్గా అమ్మాయిలు 10 ఏళ్ల నుంచో 5 ఏళ్ల నుంచో ఎక్సర్సైజ్ చేయాలి. జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, అథ్లెట్స్. అఫ్కోర్స్ రీసెంట్లీ రెగ్యులర్ ఒక అమ్మాయిని కూడా అతను ఏదో ఢిల్లీలో చేశాడని మనం పేపర్లో చదివాము, బట్ రేర్ థింగ్. సో అట్లీస్ట్ ఈ రెగ్యులర్ ఏంటంటే వాడికి చీఫ్, వాడు తెలిసినవాడు. ఎవడు తెలియనివాడు ఎవడో ఒకడు వచ్చి చేయకుండా అయితే రాలేరు. కనీసం వస్తే వీళ్ళకి తర్వాత సేఫ్టీ టీచింగ్, ఈ మామూలు జనరల్ హెల్త్, జనరల్ ఎక్సర్సైజే కాకుండా ఎవరైనా అన్నోన్ పర్సన్ టచ్ చేసినప్పుడు వాడిని ఎలా ఎస్కేప్ కావాలి, వాడిని ఎలా హర్ట్ చేయాలి అనేది కూడా అమ్మాయిలందరికీ కూడా స్కూల్లో పిల్లలకి నేర్పించాలి. అట్లీస్ట్ డిఫెండ్ కాదు, అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్. అమ్మాయిని ముట్టుకుంటే తంతారు అన్న ఫీలింగ్ వాడికి రావాలి. సో అది సొసైటీలో రావాలి. దురదృష్టవశాత్తు మన పాత సినిమాలన్నిట్లలో ఏంటి అంటే అమ్మాయికి పాపం కాలేజీకి వెళ్తుంటే వెనకాల మగపిల్లల గుంపు జామ చేయి వాడిని ఈవ్ టీజింగ్ చేస్తూ అదొక హీరోయిక్ మెజర్గా తీసుకునేవాళ్ళు. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ నౌ డేస్. ఈ సొసైటీ మారింది. అంతేకాదు పాపం అమ్మాయిలు చాలామంది ఈవ్ టీజింగ్ తట్టుకోలేక చదువు మానేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పుకోలేక. కనుక ఆఫ్కోర్స్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది, కానీ దీన్ని మనం సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ తల్లి కొడుకు చెప్పాలి, బాబు నీకు బయట అమ్మాయిని హర్ట్ చేస్తుంటే ఇప్పుడు రేపొద్దున నన్ను ఎవడన్నా హర్ట్ కూడా చేయొచ్చు, లేదా మీ చెల్లెల్ని చేయొచ్చు. కనుక నువ్వు నీ జాగ్రత్తలో ఉండాలి. యూ షుడ్ బి అన్ ఐడియల్ పర్సన్ టు ది సొసైటీ, నాట్ అన్ ఐడియల్ పర్సన్ అని తల్లే చెప్పుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేయడము, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీసు, తాతలు తండ్రులు ఎవరు ఉండరు, ముత్తాతలు వాళ్ళు సిస్టమ్ లేదు. తర్వాత దే ఆర్ ఎక్స్పోజ్ టు ది పోర్న్ అండ్ అదర్ థింగ్స్ ఎట్ ది వెరీ యంగ్ ఏజ్.